అందరికీ గుడ్ మార్నింగ్. ప్లస్ వచ్చేసి నా పేరు వచ్చేసి అజిముద్దీన్, రైకోడ మండల్, జంగి. అయితే నేను వ్యవసాయం చేసుకుంటూ ఈ బిజినెస్ చేయడం జరిగింది. ఫస్ట్ నడిపించుకుంటూ భూములు కౌలు కట్టుకుంటూ నడవటిన ఆ మూమెంట్లో సలీం సార్ వచ్చిండు, బిజినెస్ చెప్పిండు. నాకు బిజినెస్ గురించి ఏం అర్థం కాలేదు అసలు. ఏదో ప్రోడక్టే కదా అనుకున్నా. ప్రోడక్ట్ వాడడం వల్ల లక్షల ఇన్కమ్ వస్తుందంటే ఇబ్రాహిం సాబ్ కన్నా పిచ్చి మనుషుల ఎవరు ఇండియాలో గరీబ్ ఉండకూరి. ప్రోడక్ట్ వాడడం వల్ల లక్షల రూపాయలు వస్తాయంటే ఎవరు ఉండకూరి గరీబ్ అని. అయితే వచ్చేసి ఆ మీటింగ్ ఒకటికి 2-3 సార్లు అటెండ్ కావడం వల్ల అనిపించింది ఇది చెయ్యాలి బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో. ఆడికెళ్ళి సలీం సార్కు రెస్పాన్స్ ఇస్తపోయినా, లేకపోతే అంతకుముందు గదేంటిది మీ సామాన్యుడి పైసలు తీసుకొని పోండి అని నేను ఇట్లా వాళ్ళకు చీపదిస్తుంటే, సలీం సార్ ఈ పొద్దు ఎంత చెప్పుకున్న తక్కనే మీ ఇద్దరికి తెలుసుకుంటూ ఇక ఆడికెళ్ళి ఎప్పుడైతే నేను ఈ ప్లాన్లలో దిగినో ఇక అందులో మన బిజినెస్ లోవి నాకు చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊళ్ళో హేళన చేసారు, వీడు ఏది చేయలేడు ఇది చేస్తాడని. నేనే కరెక్ట్ లేను, నా మాట ఎవరు వింటారు? రైకోడ మండల్లా మొత్తం తెలుసు, చాలా మంది తెలుసు నేనే కరెక్ట్ కానీ. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు గుణం రీతి కరెక్ట్, నేనే కరెక్ట్ లేను. తాగుడు తినుడు తిరుగుడు, ఈడ ఒకటి బిజినెస్ ప్రాసెస్ చేస్తే ఎవరు వింటారు? వినరు. అయినా పర్వాలేదు, లేట్ ఎందుకని నాకు లేట్ అయింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ కరెక్ట్ చెప్తున్నా, నేను 18లో జాయినింగ్ చేశాను. నేను 18లో జాయినింగ్ చేశాక 1 ఇయర్ సలీం సార్ ఫోన్ చేసిన కొద్ది రెస్పాన్స్ ఇవ్వద్దు. సలీం సార్ జరా మన ఇంటికి వస్తేనే రెస్పాన్స్ ఇవ్వాలి. ఇక సలీం సార్కు ఒక్కోసారి 2 సార్లు ఇట్లా రైకోడ మండల్లో ప్లాన్లు తీసుకోవడానికి నేను ఒక 2 రోజులు ఇట్లా తిరిగిన. అంటే సలీం సార్ కార్ తీసుకొని వస్తుండే, ఆయన తీసుకొని ప్లాన్లకు తిరుగుతుంటే ఊరుకు ఎవ్వరు పట్టించుకోకపోవు. ఇక సలీం సార్కు తెలియదు నేను ఇట్లా అని. ఇక చాలా మంది ఏమనుకునే రెస్పెక్ట్ ఇస్తుర్రి, అజ్మదులు వచ్చిడని. లేకపోతే ఏమంటాడో ఇట్లాంటి భయంవి, ఏమని అనగలడని భయం. కానీ నేను సలీం సార్ ఉంటే ఏమనకపోవు. ఎంత అంబులెన్స్ అంటే సలీం సార్ కనిపించాలి, అరే చాలా మంచి మనిషి ఉన్నట్లు, ప్రతి వాళ్ళు అందరు పరిచయం ఉన్నారని. కానీ వాళ్ళకి తెలుసు జనాలకి ఏమని అనగలడని. కానీ నేను ఎప్పుడైతే వెస్టీజ్ విన్నింగ్ టీంలో ఒక జూమ్ మీటింగ్లు అటెండ్ కావడం, కొన్ని సీడీలు వినడం, ఆ సీడీలు ఎస్పి భారతి సార్ సీడీలు వినడం వలన మొత్తం మారిపోయిన మనిషిని. నేను వ్యవసాయం చేస్తూ ప్లస్ అడ్డమైన పని కూలిబి చేసిన సార్. కూలిబి చేసిన ఆడదాకా వచ్చిన పరిస్థితి. మా నాయన మంచి ఒక 20 ఎకరాల భూమి మా ఇంట్లో అందరికి, ఇప్పుడు మాకు 4 ఎకరాలు వచ్చింది పొలము, పంచుకుంటే 4 అన్నదమ్ములము, ఒక చెల్లి. అయితే మా నాయన నడిచిన సంసారం, మా నాయన వాళ్ళది మా తాత వాళ్ళది నడిచిన సంసారం అంటారు కదా, వాళ్ళ దగ్గర 4 ఎడ్లు, జీతకాళ్ళు, 2 బావులు, బోర్లు, ఇట్లా మంచి పంట పండించుకునే మా నాయన పెద్ద మంచి మంచి వ్యవసాయం. ఇక మేము అన్నదమ్ములం కరెక్ట్ లేక మా అమ్మ చనిపోగానే మా సంసారం అనేది చిత్తు కావడం జరిగింది. అది మా అన్నదమ్ముల వల్లనే. మా నాయన మస్తు కంట్రోల్ చేసి తీసుకొచ్చిండు ఇప్పటిదాకా. ఇప్పుడు మా నాయనతోనే ఉన్నా నేను. అమ్మ చనిపోయినాక నాయనకు మంచిగా చూడడం ఉండదు కదా అని నేను ఇక మా భార్య, ఎందుకంటే తెలుసు కదా విన్నింగ్ టీం ఎట్లాంటిది అనేది. విన్నింగ్ టీంలో అటెండ్ అయిన తర్వాత ఇక లేకపోతే ఇప్పుడు మనం అంటుంటాం నాయనకు నువ్వు 4 రోజులు ఉంచు, నువ్వు 4 రోజులు ఉంచు, నువ్వు 4 రోజులు ఉంచు అని. అట్లా కాకుండా ఇప్పుడు మా నాయనతోటే మేమున్నాం, అమ్మ లేదు. सर गुड मॉर्निंग सर। मैं बहुत मेहनती करता हूँ, मैं वेस्टेज बिजनेस बिल्ड कर रहे हैं तो आसपास वाले क्या कर रहे हैं, साबुन शराब पिका रहे क्या, तुम्हारे दुनिया के खर्चे है, तुम्हारे हस्बैंड तुम्हारे को कैसा पाते बोलकर हमारे को बहुत हेलना करे सर। हमारी जिंदगी में बहुत मुसीबत गुजारे हम। हमारे बच्चे ब्लैक टी पीते, बाजू वाले बिस्किट वो खाते रहे तो हमारे को बहुत मुसीबत आए सर। मैं खेती बाड़ी करके 10 रुपया से मैं पाल ली मेरे बच्चों को। मैं कर रहा हूँ गलतियां
हम बहुत इससे गुजारे हैं। हमारे को सलीम सर जिंदगी हमारे को बहुत दी है सर। सलीम सर होंगे, इब्राहिम सर होंगे, हमारे को हमारी जिंदगी गुजारनी बोले तो हम ये दुनिया भी नहीं रहते थे सर। हम ये टाइम पे हमारे को बहुत तो मुझे पता है सर, ये कैसा हम जीते क्या नहीं जीते बोल के हमको भरोसा कुछ भी नहीं था सर। अब बोलने के लिए भी हमारे को जबान भी नहीं है आ रही, हम कैसा गुजारे कुछ भी नहीं। ये मुसीबत में हम एक लड़की की शादी करे हुए हैं। शादी अच्छी है। शादी से बहुत अच्छी हुई है सर, हमने कोई भी 1 रुपया नहीं माने सर। आसपास वाले भी कुछ की न क्या करते बोलकर हम ना बहुत ही लना करे सर। हमने हमारी जिंदगी कोई भी हाथ नहीं पकड़े सर, हम अच्छे से अब तो लाइफ हमारे को दे रहे हैं। सलीम सर को बहुत रोना पड़ के हो रहते सर। हम लोग हम ठीक बहुत है, अच्छे से जिंदगी गुजार रहे सर अब तो। థ్యాంక్ యూ ठीक है డాక్టర్ సార్. సార్. ఈ బిజినెస్ చేస్తుంటే కొద్దిగా స్ట్రెస్ వస్తది, స్ట్రగుల్ వస్తది, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. అప్లైన్ సార్లు చెప్పినట్ల. కానీ ఇప్పుడు చూడండి 77,000 ఇన్కమ్ తీసుకొని కార్లో తిరుగుతున్నా, హంబల్నెస్ గా, డిసిప్లిన్ గా, గివ్ రెస్పెక్ట్ గా ఊళ్ళో ఇప్పుడు ముందు లేకపోతే మాటలు పడేవాడిని జనాలతో. ఇప్పుడు ఒక్క మనిషి మాట అనడానికి ఛాన్స్ లేదు.